అల్లు అర్జును జైలుకి వెళ్ళాడు. పుష్ప 2 రిలీజ్. ఆ ఈవెంట్కి ఒక ఫ్యామిలీ రావడం, తొక్కిసలాట్లో ఆవిడ హాస్పిటల్ పాలై మరణించడం ఇదంతా తెలిసిందే. వాళ్ళ హస్బెండ్ కేసు పెట్టడం ఇది కూడా తెలిసిందే. 24 గంటల గడవక ముందే అల్లు అర్జున్ ఇంటికి వచ్చేసాడు. హౌ? రేవంత్ రెడ్డితో పవన్ కళ్యాణ్ మాట్లాడా? అసలు జరిగింది తెలంగాణలో. ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది ఎలా పాసిబుల్? పవన్ కళ్యాణ్ గారే ఇంత చేసి బయటికి వచ్చేలాగా చేసుంటారా అని బుర్ర గోక్కుంటున్నారు. మరికొంతమంది ఏమో చిరంజీవి గారు, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలిసి ఇది ఒక రాష్ట్రానికి సంబంధించిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి ఇష్యూ కాబట్టి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, రేవంత్ రెడ్డి గారి టీంతో కలిసి ఈ సంధ్యా థియేటర్లో ఎవరికైతే జరిగిందో మృతురాలు రేవతి గారు వాళ్ళ హస్బెండ్తో మాట్లాడి కొంచెం సర్ది చెప్పడం అంటే వాళ్ళ భాషలో ఎలా సర్ది చెప్పారో తెలియదు. ఇచ్చింది తీసుకుని గమనుండు అనే విధంగా మర్యాదగా సర్ది చెప్పారో ఏమో తెలియదు. కానీ అల్లు అర్జున్ని బయటికి తీసుకొచ్చింది ఒక లాయర్ సమ్ రెడ్డి అని పేరు చెప్తున్నారు. నిజానికి లాయర్ వల్ల అవ్వలేదు, రేవంత్ రెడ్డి వల్ల అవ్వలేదు, చిరంజీవి వల్ల అవ్వలేదు. జరిగింది ఏంటంటే, లాస్ట్లో చెప్పానే, కేసులు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన విత్డ్రా చేసుకోవడం వల్ల కేసుని రిలీజ్ అవ్వాల్సి వచ్చింది. అయినా సరే బాధ్యత ఇతనిదే. 25 లక్షలు కాదు, ఇస్తా అన్నది ₹1 కోటి ఇచ్చినా పోయిన మనిషి అయితే తిరిగి రాదు. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో వేడుకలు జరుపుకుంటున్నాడు జైలు నుంచి రిలీజ్ అయినందుకు. సినిమా రిలీజ్ అయింది, అప్పుడు వేడుకలు జరుపుకోలేదు, ఎందుకంటే ఈవిడ చనిపోయింది. సినిమా సక్సెస్ వేడుక కూడా జరుపుకోలేదు, ఎందుకంటే ఒక శవం పాతి పెట్టాల్సి ఉంది. ఈరోజు విత్డ్రా చేసుకోవడం వల్ల ఆవిడ ఏమైనా బతికిందా? లేదే. ఎంతో కొంత సమర్పించేసి ఆయన నోటితోనే ప్రెస్ వాళ్ళకి చెప్పించారు. ఏమని? మా వైఫ్ చనిపోవడానికి అల్లు అర్జున్ థియేటర్కి రావడానికి ఎలాంటి సంబంధం లేదు అని అతనితోనే చెప్పించారు. చెప్పించిన తర్వాత బెయిల్ వచ్చింది, రిలీజ్ అయ్యాడు, అంతా బాగుందనమాట. ఇంత జరిగింది. అందరూ ఏమనుకుంటున్నారు? చిరంజీవి గారి వల్ల జరిగింది, పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగింది. కాదు. ఆయన కేసు విత్డ్రా చేసుకోకపోతే ఏం జరిగిండేది? జైల్లోనే ఉండాల్సి వచ్చేది.